గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. పలకరిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని నా బాల్య మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. మళ్ళీ ఒకసారి 2011-2025 నోటిఫికేషన్ పడ్డది. జస్ట్ నా ముఖ్యమై వరకు వచ్చింది. నాకు 0.28% మార్కులో నాకు జాబ్ మిస్ అయింది. మళ్ళీ కోచింగ్కి వెళ్ళాను 3 సార్లు కూడా 6 నెలలు. అప్పుడు స్టేట్ ఓపెన్లో నాకు మళ్ళీ 1:3 వరకు వచ్చింది. 1:1 నాకు జాబ్ మిస్ అయింది. చాలా డిప్రెషన్ వస్తుంది ఆశ పెట్టుకొని నిజంగా కొన్ని నెలల పాటు కన్నీళ్ళతోటి నడవడం జరిగింది. ప్రైవేట్ స్కూల్లో మళ్ళీ వర్క్ చేస్తూనే ఉన్నాను. ఈ చేస్తున్న టైంలో మళ్ళీ నేను మానేయాల్సి వచ్చింది. స్కూల్లో మానేసి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. ఈసారి ఎలాగైనా నువ్వు సాధిస్తావు, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వు అని చెప్పారు. చాలామంది నాకు నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అందరూ కలిసి ఖచ్చితంగా నువ్వు ప్రిపేర్ అవ్వు, నీకు టెట్ మార్క్స్ ఎక్కువ ఉన్నాయి, నీ దగ్గర టాలెంట్ ఉంది అన్నారు. ఎందుకో నాకు తెలియని టాలెంట్ వాళ్ళు గుర్తించినప్పుడు ఏదో చేయాలి అని నేను మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. కాకపోతే ఈసారి రూట్ మార్చేశాను. నేను ఈసారి కోచింగ్కి వెళ్ళలేదు, డైరెక్ట్గా ఇంట్లోనే కూర్చున్నాను. 1 ఇయర్ కూర్చొని 1 ఇయర్ పాటు రోజుకి 16 గంటలు చదివాను. నిజంగా చదువు 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 మాత్రమే 17వ ర్యాంక్ వచ్చింది. అందరికీ కూడా, అలాగే నా ఫ్రెండ్స్కి అందరికీ కూడా నా సక్సెస్ అనేది మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో జరుపుకోవాలి, మళ్ళీ మనం కలుసుకోవాలి, మన బాల్యం నాటి జ్ఞాపకాన్ని మనం నెమరు వేసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి మళ్ళీ మన ముందుకు సాగాలని ఈ అవకాశం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కూర్చున్న మా టీచర్ల ముందు కూర్చొని మాట్లాడాలంటే భయం వేస్తుంది. కానీ ఇక్కడ మాట్లాడలేకపోతున్నా. ఇట్లా చూస్తుంది చాలా బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సంవత్సరం, వచ్చే సంవత్సరం సెకండ్ ఇయర్. మా పాప 8th క్లాస్. మా మిస్సెస్ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తే లక్ష్మీనారాయణ. నేను కోఆపరేటివ్ బ్యాంక్లో చేస్తున్నాను, డిసిసి బ్యాంక్లో. థ్యాంక్ యూ. కోరుకున్నాను. డ్రాయింగ్ మాస్టర్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారాలు. అలాగే నా తోటి మిత్రులకి నా విశేషం 7th వరకే చదివాను. 10th మద్రాసులో చదివాను. 7th తర్వాత నేను మద్రాసులో వెళ్ళిపోయాను. స్టడీ మానేది యాక్చువల్లీ. డైరెక్ట్గా 10th రాశాను. 10th కూడా ప్రైవేట్ భారత స్కూల్లో లక్ష్మీనారాయణ మాస్టర్ గారు మాట్లాడి, ఆ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి
ఆయన చేయించుకోవాలి. 8th నేను చదవలేదు కాబట్టి తీసుకొని అబ్బాయిని తీసుకొని అంటే సారు రికమెండ్ చేసి 10th జాయిన్ చేశారు. 10th మార్క్స్తో నేను ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో జీవీఎస్గా జాయిన్ అయ్యాను. వేదికను అలంకరించినటువంటి మన గురువులకి అందరికీ నా నమస్కారాలు. అలాగే ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి నా తోటి స్నేహితురాలు అందరికీ నా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు టీం వర్క్ చేశారు. అందరూ కష్టపడ్డారు. ఒకరికొకరు 1 డేలోనే 53 మెంబర్స్ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ దొరికింది మాకు. అందరూ సహకరించారు పేరు పేరున. ఈ ఒక్కరి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలి అని అంటే ఏ ఒక్కరి వల్ల కాదు. ఇది మనందరి శక్తి. నా పేరు నాగమణి. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. తెలుగు సబ్జెక్ట్ అనమాట. నేను సార్ బాగా గుర్తొస్తారు. 10th Z1 లెసన్లో ఉన్న తెలుగు పోయం ఇప్పుడు మా పిల్లలకి నేను చెప్తాను అనమాట. మా టీచర్ అలా నేర్పించారని. నెక్స్ట్ టీచర్ గురించి నేను ఎక్కువ చెప్తూ ఉంటాను. ఎందుకంటే టీచర్ నాకు చాలా ఇష్టం. మంచి గురువులు ఇచ్చారు, అలాగే మంచి స్నేహితులు కూడా ఇచ్చారని నేను నమ్ముతాను. హ్యాపీ టు సీ యు ఆల్. థ్యాంక్ యూ. మీరంటే ఇప్పటికీ భయం ఉంది, అప్పటికీ భయం ఉంది. బయట పోగలాగా లోపల ఒకసారి సార్ నన్ను అరే లెక్కల సబ్జెక్టు పాస్ అవ్వరా అన్నారు. కానీ ఆయన అన్న మాట ఎక్కడికి వెళ్ళిందంటే మీరు పాస్ అయ్యేలా నా మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు. చాలా రోజులైంది, ఆల్మోస్ట్ 25 years. తర్వాత లాస్ట్ టైం పెట్టినప్పుడు కూడా నేను అందుబాటులో లేను, సో రాలేకపోయాను. దానికి చాలా బాధపడ్డాను. ఆ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత, ఆ వీడియో చూసిన తర్వాత కూడా చాలా బాధపడ్డాను, ఎందుకు అటెండ్ కాలేకపోయాను అనేసి. మిగతా అందరు ఫ్రెండ్స్ కూడా ఇన్వైట్ చేశారు, కానీ సమయం కుదరక ఆ రోజు అటెండ్ అవ్వలేకపోయాను. 25 years తర్వాత ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు చేద్దాము అని అనుకున్నటువంటి అందరి ఫ్రెండ్స్కి కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఎన్నో మొదటి క్షణాలు ఉన్నాయి, వాటిని మనం ఎప్పుడు ప్రతిరోజు గుర్తు తెచ్చుకోలేము. ప్రతిరోజు అందరి ఫ్రెండ్స్ గుర్తుకు రాదు. కానీ ఈ కార్యక్రమం వల్ల మన యొక్క 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఏవైతే జ్ఞాపకాలు ఉన్నాయో అవన్నీ కూడా మెమరైజ్ చేసుకుంటూ ఉంటే చాలా అందంగా ఉంటుంది. 25 years గడిచిపోయాయి. ఈవెన్ ఇప్పుడు కూడా కొంతమంది పేర్లు కూడా మనకు గుర్తున్నాం. కానీ ఇప్పటి నుంచి అయినా మనకు ఆ అనుభవాల వల్ల వాళ్ళ యొక్క జ్ఞాపకాలు అనేవి కంప్లీట్గా జీవితాంతం వరకు గుర్తుంటాయి. చాలా థ్యాంక్ యూ. టీచర్స్కి మా సర్వదాపూర్వకంగా ఉంటాం సార్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా లేడీస్లో జెంట్స్లో టీచర్స్ నమస్కారాలు. టీచర్స్ నా ఫ్రెండ్స్కి నేను హౌస్ వైఫ్ ఉంటున్నాను. మా ఆయన పేరు సురేష్, సెంట్రల్ కాంట్రాక్టర్. నాకు ఒక బాబు పాప ఇద్దరు ఇక్కడే చదువుతున్నారు. బాబు మననే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాడు, పాప 7th క్లాస్. మా బాబుకి 10th క్లాస్లో 548 వచ్చాయి. ఫ్రెండ్స్ ఇందులో కొంతమంది నాకు రెగ్యులర్గా టచ్లో ఉంటారు. TV9కి వెళ్ళాను. సో TV9లో ప్రజెంట్ DCMగా పనిచేస్తున్నాను. సో ఇక్కడ నా కెరీర్ అంతా మీడియా పెడుతూ ముడిపడి ఉంది. ప్రతిదీ అది అనుకోకుండా అనుకుని జరిగింది, అలా జరిగిపోయింది. అంతకంటే ఇది కాకుండా నేను జాబ్ చేస్తూ MBA కంప్లీట్ చేశాను. అలానే ప్రస్తుతం LLB చేస్తున్నాను. ఇప్పుడు సో LLB 2 సెమ్స్ అయిపోయాయి. అలానే నేను దాదాపు 3 years నుంచి వ్యాపారంలో కూడా అడుగుపెట్టాను. ఉన్నారు, ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్గా లేదు. వాడికి సపోర్ట్ చేద్దామనేది ప్లానింగ్. సో దాన్ని కంటిన్యూ చేయాలి. దాన్ని కంటిన్యూ చేయడానికి మేము అందరం రెడీగా ఉన్నాము. సో
సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయండి. ఈ కాన్సెప్ట్ అయితే ఫస్ట్ అయితే వాళ్ళిద్దరికి కోసమే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. సో అందులో ఒకడు కాదర్ సందీప్ పేరు ఉన్నాడు, గడ్డిమేలు ఉన్నాడు. సో రెండో వాడు కొత్త శ్రీనివాస్ ఇబ్బంది పడుతున్నారు. సాయి వాళ్ళ ఫాదర్. సో ఈ ముగ్గురు మనం అనుకున్నాం యాక్చువల్గా. సో ఈ ముగ్గురికి మన వంతు సహకారం చేద్దాం. ఓకే. మరి నా ఫ్రెండ్స్ అందరికీ నా శుభాకాంక్షలు. సరే, నా పేరు పొడి. మీ అందరికి తెలిసింది పొడి. నేను ఇప్పుడు నాకు ఇద్దరు బాబులు. ఒక బాబు 6 months చదువుతున్నారు, ఇంకో బాబు ఏమో 4th అయితే 5th ఎంటర్ అయింది. కోచింగ్ పంపించాను. అందరికీ భయమే. నేను ఆ రోజు అక్కడికి వెళ్ళాను, కానీ అందరికీ చేసి ముందేస్తే నేను సార్ వెనక్కి వెళ్ళి ఎందుకు కూర్చుంటే తర్వాత చెప్తాను చెప్పాను మా సిస్టర్ వాళ్ళు. తర్వాత వెళ్ళిన తర్వాత సార్ లిస్ట్ చేశారు, నువ్వు ముందు చెప్పలేదు, మా స్టూడెంట్ అని చెప్పేవాడిని కదా అని చెప్పేసి అన్నారు. నాకు భయం వేసింది సార్ అని చెప్పాను. అప్పుడు కూడా పిల్లలకి హెల్త్ గురించి చెప్పడం వెళ్తుంటాను. అలాగే చదువు అయిపోయిన తర్వాత కొంతకాలం ఆటో తోలేదు. ఒక కొన్ని రోజుల తర్వాత యాక్సిడెంట్ మనిషి చనిపోయాడు. ఆటో తోవడానికి ముందు ఒక 2 years వ్యవసాయం చేశారు. వ్యవసాయం తర్వాత ఆటో తోటే యాక్సిడెంట్ అయ్యారు, మనిషి చనిపోయారు. ఆ తర్వాత ఏ యాక్సిడెంట్ అయితే జరిగిందో అదే ఆటో మెకానిక్ వర్క్ చేస్తుంది. భద్రాచలంలో క్యాప్టెన్లో ఒక 1గా నేను వర్క్ చేస్తున్నాను. నాకెన్నో ఒక వ్యవసాయం సూపర్. ఇప్పుడు తెలుగు హిందీ అయితే మ్యారేజ్ అయితే కుటుంబంలో అయితే నేను జాబ్ అయితే చేయడం లేదు. దానివల్ల నేను ట్యూషన్ స్టార్ట్ చేశాను. ట్యూషన్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో పిల్లలకి ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా. అయితే నాకు స్టార్ట్ చెప్పిన బాగా వచ్చు కాబట్టి నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి తెలుగు హిందీ బాగా చెప్తాను. సిటీలో పిల్లలు మా కుక్కటిపల్లిలో ఉండే ఏరియాలో తెలుగు రాని వాళ్ళైనా హిందీ రాని వాళ్ళైనా నా దగ్గరికి తీసుకొస్తారు. పలానా మేడం బాగా చెప్పింది, అమలా మేడం అని. అది మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎక్కువ తమిళం స్టేట్ సిలబస్ ఉంటుంది, హిందీ రాని ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా ఉంటారు. ముఖ్యంగా మా పిల్లలు కూడా ఇంగ్లీష్ అంతా బాగా మాట్లాడతారు. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు
జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా రెస్పెక్టెడ్ డయాస్, వేదికని అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలాగే ఈ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న శుభ సందర్భంలో టీం వర్క్, ఇందాక శేఖర్ అన్నాడు, ఆ టీం ఉన్నారు చూసారా, వాళ్ళకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి ఈ వేదికని ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ, అలాగే మీరందరూ వచ్చి అప్పుడు స్టూడెంట్స్, ఇప్పుడు తల్లిదండ్రులు, ఇప్పుడు బాధ్యత గల పౌరులు కాబట్టి మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పాఠశాలలో మనం నిర్వహించుకోవడానికి అనుమతించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట శ్రీనివాస్ గారికి కూడా ఈ సందర్భంగా అందరం ధన్యవాదాలు తెలియజేద్దాం. నేను ఇంపాక్ట్లో సర్టిఫైడ్ ట్రైనర్, నాకు బ్యాడ్జ్ ఉంది, నాకు సర్టిఫికేట్ ఉంది. నేను మోటివేషన్ క్లాసెస్ వెళ్తాను స్పీచ్లు ఇవ్వడానికి. రీసెంట్గా వరంగల్లో 500 మంది ఎల్ఐసి ఏజెంట్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళాను. ఎటు వెళ్తే మనం సక్సెస్ అవుతాము, ఏం చేస్తే మనం సక్సెస్ వస్తుంది, ఇదేనా ఇంకేమన్నా లీడ్స్ దొరుకుతాయి, లీడ్స్ కోసం వెతకాలి. ఒకరికొకరు ఐక్యంగా ఉంటూ ఈ గ్రూప్ అందరూ కూడా మానవత్వంతో బతకండి. మనిషిని మంచిగా గుర్తించగలిగితే చాలు. మీకు పిల్లలు అత్తలైనా అమ్ములైనా నాయనమ్మలైనా ఏదైనా మీరు మా పిల్లలు. 2001 10వ తరగతి మీకు కనిపించినటువంటి భగవంతుడి స్వరూపాలు తల్లి తండ్రి తరువాత మీరు అందరూ కూడా ఒక ఇంట్లో చాలా సంతోషంగా వాళ్ళకి కావాల్సిన సహాయం చాలా సంతోషంగా భగవంతుడు అందరికీ నమస్కారం. మరి ప్రత్యేకించి 10 సంవత్సరాల తర్వాత ఒకసారి కలిసి మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత మరొకసారి కలవడానికి మీరందరూ కూడా చక్కటి ఏర్పాట్లు చేసినందుకు, మమ్మల్ని మర్చిపోకుండా ఈ పాఠశాలకు మరొకసారి ఇచ్చేసి పాఠశాల రూపురేఖలు మారినా మరి మా మధురమైనటువంటి జ్ఞాపకాలు మాత్రం మర్చిపోకుండా మధురపడకుండా అందరినీ మళ్ళీ ఒక వేడి మీద తీసుకొచ్చారు. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక ముఖ్యంగా ఇక పిల్లలందరూ మాట్లాడుతుంటే ఒక్కొక్కళ్ళు ఇక్కడ నేర్చుకున్న, అంటే మా దగ్గర నేర్చుకున్నది మాకు జీవితంలో చాలా వరకు ఉపయోగపడింది, ఉపయోగపడటానికి కూడా మీరు చాలా దోహదం చేశారు అని చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము కూడా ఈ మధ్యకాలంలోనే మా ఫ్రెండ్స్ అందరం ఎప్పుడో 79లో కలిసి చదువుకున్నటువంటి 10th క్లాసు, బహుశా మీరు జ్ఞాపకాల్లో కూడా ఉండరు, అంటే మీ అమ్మ నాన్న కూడా పెళ్ళి అయ్యి ఉండేవి అప్పుడు. అలాగే అదేవిధంగా 81 ఇంటర్మీడియట్, అలాగా ఆ 2 బ్యాచ్లు మధ్య మేము కూడా రియూనియన్ జరుపుకున్నాం. అమ్మాయి వచ్చింది, ఒక అమ్మాయి వచ్చింది, ఉద్యోగం చెప్తున్న ఒక అమ్మాయి ఉంది, ఐటీసీలో చేసిన ఒకరు ఉన్నారు. ఇలాగ రకరకాల చాలా మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఒక్కొక్క విషయం చెప్తుంటే రేపు ఎప్పుడైనా మనకి ఏదైనా సలహాగాన్ని సూచనగానే అవసరమైతే వాళ్ళ దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే వేదిక మీద డ్రాయింగ్ మాస్టర్, తెలుగు మాస్టర్, నేను మేడం గారు 50 years. మీరేం చేయాలి, అందరి దగ్గర అడ్రస్ తీసుకోండి, మా ఫోన్ నెంబర్ అలాగే పదిలంగా పెట్టుకోండి. ఎక్కడైనా మీ పిల్లల పెళ్లి జరిగినప్పుడు తప్పనిసరిగా ఇన్వెస్ట్ ఇవ్వండి. మళ్ళీ ఏదైనా రిటైర్మెంట్ పూర్తిగా ఖాళీ ఉంటా
ఎవరు పిలుస్తారో ఎవరో ఆలోచిస్తున్నారు. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి 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 ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో